తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఇవాళ ఎప్పుడెప్పటి నుంచో నేను వారి అంతరంగ ఆవిష్కారాన్ని వినాలి, ముఖాముఖిని అనుకుంటున్నాను. వారి దగ్గరికి ఇవాళ నేను ఇక్కడికి రావటం జరిగింది. వారే పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి శ్రీ జీవి నారాయణరావు గారు, సుప్రసిద్ధ సినీ కళాకారులు, అట్లాగే నిర్మాత కూడా. దమయంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై దేవాంతకుడు లాంటి సూపర్ హిట్ సినిమాని, డైనమిక్ మూవీ మేకర్స్ మీద స్నేహితులు సుధాకర్ గారు, హరిప్రసాద్ గారితో కలిసి యముడికి మొగుడు లాంటి బ్లాక్ బస్టర్, ఇట్లా మరెన్నో సినిమాల్ని నిర్మించి నటుడిగా తనదైనటువంటి ప్రయాణంలో గొప్ప గొప్ప పాత్రల్ని ఒడిసి పట్టుకొని వాటికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి నారాయణరావు గారు. నమస్కారం నారాయణరావు గారు. నమస్కారం అండి సార్. అంతులేని కథ నుంచి ఆలోచన వరకు అప్రతిహతంగా, నిరాఘాటంగా 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించారు. అంతులేని కథలో ఇవాళకి మాకు గుర్తొచ్చే పాత్ర మీ పాత్ర. ఎందుకంటే తమిళంలో కమల్ హాసన్ గారు పోషించిన పాత్రకి బాలచంద్ర గారు తెలుగుకు వచ్చేటప్పటికి మిమ్మల్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి సార్? అదేంటంటే, ముందుగా ఇన్నాళ్ళు మీరు అన్నట్టుగా నా సినీ కెరియర్ నడవడానికి కారణం ఆ భగవంతుడు. నేను నమ్ముకున్న కళ. ఎలాగైనా మంచి యాక్టర్ అవ్వాలని నేను రావడమే నా కృషితో వచ్చాను, పట్టుదలతో వచ్చాను. నిజం చెప్పాలంటే మా ఫాదర్కి ఇష్టం లేదు నా ఇండస్ట్రీకి రావడం. జీడి ప్రసాద్ గారికి ఇష్టం లేదు. జీడి ప్రసాద్ గారికి, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ అయినా, మామూలే ప్రతి యాక్టర్ చెప్పుకునేది అంటే నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, యాక్టర్ అవుతాయని అంటారు. కానీ నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను, మా నాన్నేమో డాక్టర్ అవ్వాలని. ఇలా ఈ ఘర్షణలో నేనే జాగ్రత్త పడి, తొందరపడి మెడ్రాస్ వెళ్ళి నా స్వయం కృషి మీదే నేను పైకి వచ్చాను. అక్కడ వచ్చిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, బాలచంద్ర గారు సార్, హీస్ ఎ గ్రేట్ డైరెక్టర్. నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్, హీస్ గ్రేట్ పర్సన్. ఆయనకి ప్రతి సినిమా కొత్తగా తీయాలని ఆలోచన. అలాగే ఈ అంతులేని కథ అనే సినిమా తమిళంలో అవళ్ ఒరు తొడర్ కథై, అంటే ఆమె ఒక సీరియల్ కథ. ఆ సినిమా తీసింది, రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్. అందులో కమల్ హాసన్ గారికి చాలా మంచి పేరు వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన సినిమాల్లో నటుడిగా బాగా పేరు వచ్చిన సినిమా అంతులేని కథే. అంతకుముందు ఒక సినిమా చేశారు, అరంగేట్రం అని. అందులో హీరోయిన్ తమ్ముడు పాత్ర చేశారు, ప్రమీల గారి తమ్ముడు పాత్ర. అయితే అంత మంచి పాత్ర, పైగా ఆయన అప్పుడు కొత్త ఆర్టిస్టే. యాక్చువల్గా ఆయనే పెట్టి తీసేయచ్చు, ఈజీ. కానీ బాలచంద్ర గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ప్రతి సినిమాలోనూ కొత్తదనాన్ని పరిచయం చేయడం. ఒకసారి చేసిన ఆర్టిస్ట్ మరోసారి చేస్తే అది ఇమిటేషన్గా ఉంటుందని ఈ క్యారెక్టరు మళ్ళీ కొత్త అబ్బాయిని వెతకడం స్టార్ట్ చేశారు. నా క్యారెక్టరే కాదు, అటు రజనీకాంత్ గారు చేసిన క్యారెక్టరు అని ఆల్మోస్ట్ ఆ సినిమానే ఎప్పుడు ఆయన సొంతంగా తీసినా కూడా అది మళ్ళీ కొత్తగా ఉండాలి, అప్పుడే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది అనే చెప్పేసి ఆయన ఆలోచించేవారు. అలా ఆలోచించబట్టే తర్వాత ఆ సినిమాని తెలుగులో తీద్దామని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత ఆ ప్రొడ్యూసర్ గారు అరంగనాథ్ గారు, ఆయన అంతకుముందు చిన్న తెలుగు సినిమా తీశారు. అది కూడా నవయుగా విడుదలే. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ నవయుగా ఎన్నుకుని అప్పుడు అన్వేషణలో వెతికారు. అప్పుడే మేము ఇన్స్టిట్యూట్ నుంచి మా కోర్స్ ఫినిష్ అయింది. అయితే మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు, ఆయన చూశారు. అప్పుడు ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఒక బుక్ ప్రింట్ చేశారు. ఫస్ట్ టైం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ బయటకు రావడం. మొత్తం ఒక 40 మంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. అది స్థాపించిన వాళ్ళు చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్. అది సినిమా ఇండస్ట్రీ అంతా అందులో భాగస్వాములు. అయితే పెద్ద పెద్ద డైరెక్టర్లు అప్పటికే
ఇటు తెలుగులో చూస్తే బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, కె బాలచంద్ర గారు తమిళ నుంచి, అలాగే విశ్వనాథ్ గారు. ఒక్కరని చెప్పడం కష్టం అండి, ఎందుకంటే టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యి భాగస్వామ్యం. మన ఇన్స్టిట్యూట్ అనే ఇంట్రెస్ట్లో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్. అది ఎందుకు స్టార్ట్ చేశారు? అప్పటికి స్టార్డమ్ ఎక్కువైపోయింది. కాదు, దీన్ని కొంచెం బ్రేక్ చేయాలి, అప్పుడే కొత్త సినిమాలు, మంచి సినిమాలు వస్తాయి. లేకపోతే ఏమైపోయింది, ఈ నిర్మాత దర్శకులు కూడా మోసకథలు వచ్చేసారు మొదలుపెట్టాయి. 60ల్లోనూ 50ల్లోనూ వచ్చిన అద్భుతమైన సినిమాలు ఆ తర్వాత 60 ఎండింగ్కి వచ్చేసరికి, అంటే రామారావు సినిమా అంటే ఇలాగే ఉండాలి, నాగేశ్వరరావు గారి సినిమా అంటే ఇలాగే ఉండాలి, కృష్ణ గారు ఫైటింగ్లే చేయాలి, ఇలా కొన్ని ముద్రలు వేసేసారు ఆర్టిస్టుల మీద. అందుకని మంచి క్యారెక్టర్స్ బయటికి రావడం మానేశాయి. ఆ టైంలో తీసిన సినిమానే ఈ అంతులేని కథ. మొదటి నుంచి కూడా బాలచంద్ర గారు పెద్ద స్టార్స్ ఎప్పుడు సినిమా తీయలేదు. ఆయన కథే హీరో, ఆయనే ఒక గొప్ప క్రియేటర్. ఆ కథకి కావాల్సిన కళాకారులనే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయనకందరూ చాలా మంచి మంచి హీరోలు ఉండేవారు. నాగేష్ గారితో కూడా కొన్ని సినిమాలు చేశారు. నాగేష్ గారి గురించి ఏం చెప్పాలి, వాళ్ళిద్దరు కాంబినేషన్. ఆడ నాటకాల దగ్గర నుంచి సినిమాల దాకా ప్రతి కథని కూడా ముందు ఒక నాటకంగా రాసి దాన్ని ప్రదర్శించి ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత సినిమా తీసేవారు. మేజర్ చంద్రకాంత్ కానీ, నీర్ కుమిలి కానీ, అన్ని కుమిళ్ళు, మేజర్ చంద్రకాంత్, సుఖదుఖాలు. మేము తెలుగులో చెప్పాలంటే సుఖదుఖాలు, మేజర్ చంద్రకాంత్ సుఖదుఖాలు. అదే తెలుగులో చెప్తే కానీ సుఖదుఖాలు, సుఖదుఖాలు. తర్వాత రాంబాబు, సంబరాల రాంబాబు చలంగారు చేసింది, అక్కడ నాగేష్ గారు. సో ఇలా ఎన్నో, సత్యగారు సత్తయ్య, ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే అది ఫ్రెష్నెస్ వాళ్ళు కోరుకోరు. అంటే కొత్త వాళ్ళతో యాక్ట్ చేస్తుంటే ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోతారు, ఆయన ఎంజాయ్ చేస్తారు. ఏదో ఒక స్టార్ని పట్టుకుంటే ఇక వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వస్తుందని ఫీలింగ్. కానీ ఆయనకి ఆ అవసరం లేదు. ఏ ఆర్టిస్ట్ కూడా ఆయన దగ్గర డిమాండ్ చేసే ఛాన్స్ లేదు. అప్పటికైనా ఒక 50 సినిమాలు చేశారు. అసలు మొత్తం సౌత్ ఇండియన్ సినిమాలో మొట్టమొదటిసారి కటౌట్ పెట్టిన డైరెక్టర్ కె బాలచంద్ర. అద్భుతం. థియేటర్లో రిలీజ్ రోజున సినిమాకి పెద్ద కటౌట్. ఇప్పుడు మనం చిరంజీవి గారికి ఎంత పెడతామో అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్ దాసరి నారాయణరావు గారికో ఇలాంటి వాళ్ళకి మనం పెట్టే కటౌట్స్ ఉన్నాయి చూడండి, అవి పెట్టేవారు. ఫస్ట్ టైము మేఘంలో పేరు వేసుకుంది కూడా ఆయనే, బాలచంద్ర గారు. అవన్నీ దాసరి నారాయణరావు గారు, బాలచంద్ర గారు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన నిరభ్యంతరంగా దాన్ని ఇమిటేట్ చేసేవారు. ఆయన అంటే చాలా ఇష్టం ఆయనకే కదా రాఘవేంద్ర గారికి, కానీ అందరికీ కూడా బాలచంద్ర గారు ఈజ్ ఏ చాలా ఆత్మీయుడు. ఒక ఆత్మీయుడు. మనం ఒక అన్నయ్యను, ఒక మనకంటే పెద్దవాళ్ళని ఒక ఐడియల్గా పెట్టుకుంటాం చూడండి, అలాంటి ఐడియల్గా చూసుకునేవారు వీళ్ళందరూ. అందుచేత నాకు ఆ ఛాన్స్ దొరికింది. ఇన్స్టిట్యూట్లో నుంచి మేము బయటికి రాగానే బాలచంద్ర గారు ఆ పుస్తకంలో కొన్ని ఫోటోలు చూసి మా ఇన్స్టిట్యూట్కి మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ పిలిపించి చూశారు. తర్వాత వాళ్ళ ఆఫీస్కి పిలిపించారు. ఆ వెళ్ళిన వాళ్ళల్లో నేను, రజనీకాంత్, ప్రదీప్ శెట్టి, వేణు అని కన్నడం ఆర్టిస్ట్ ఒక ఆయన హీరో కూడా అయ్యారు తర్వాత. సో మా నలుగురిని పిలిపించారు. ఆయన పిలిపించి మాట్లాడారు మాతో. ఆయన అడిగారు, ఏమయ్యా అవలవుతారు కదా చూసారా అని. చూసాం సార్ అన్న. అప్పుడు సూపర్ హిట్ 100 days అయిపోయింది, ఆడుతుంది ఇంకా థియేటర్లో.
"ఆ, చూసాం సార్" అన్నాడు. "ఓహో" అన్నారు. "ఎన్నిసార్లు చూసారయ్యా" అన్నాడు. నేను "ఒకసారి చూసాను సార్" అన్నా. రజనీకాంత్ "సార్ నేను 4 సార్లు చూశాను సార్" అన్నాడు. చూడలేదు, ఇద్దరు అందరూ చూసింది ఒకసారి. అలాగా ఏదో సరదాగా చెప్తున్నాను ఈ విషయాలు. అలాగా మాకు వేషాలు కన్ఫామ్ చేశారు. అలా జరిగిపోయిందండి అది విషయం. అసలు కమల్ హాసన్ గారి పాత్రకు మిమ్మల్ని ఎంచుకోవడం అనేది ఇప్పటికీ చాలా అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం సార్. తెలుగులో మీకు కూడా తాళికట్టు శుభవేళ పాట వింటే మీరు తప్ప ఇవాళ తెలుగునాట సినిమా ప్రియులకి మరొకరు గుర్తురారు. ఇవాళకి ఆ పాట అది కూడా ఒక యాక్సిడెంట్ అండి. అది కూడా ఫస్ట్ బుక్ చేసుకుంది హీరో పాత్ర. ఓ ప్రసాద్ బాబు గారి పాత్రకి యాక్ట్ బుక్ చేసుకున్నారు. షూటింగ్లకి రోజు వెళ్ళేవడం పొద్దున్నే. మాకు ఆ రోజులు ఏంటంటే కాల్ షూట్ అని కానీ షూటింగ్ ఉంటే వెళ్ళటం అనేది ఏముండదు. పొద్దున్నే 4 కారు వచ్చేసేది, అందరం వెళ్ళిపోవాలి. సాయంకాలం వరకు అందరూ షార్ట్ ఉన్నా లేకపోయినా స్టూడియోలోనే ఉండాలి, అబ్జర్వ్ చేయాలి. అది మేము ఎంజాయ్ చేసేవాళ్ళం, ఎందుకంటే మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అందరికీ. జరుగుతూ ఉంది, షూటింగ్ జరుగుతూ ఉంది. ఒకరోజు వచ్చేసరికి నా పాత్ర ఇంకా ఎంటర్ కాలేదు. ఆ రోజున సెట్ మేము మొత్తం అది కీల్పాక్లో న్యూటౌన్ స్టూడియో అని ఒక స్టూడియో ఉండేది. ఆ స్టూడియోలో సెట్ వేశారు. ఆ ఇల్లు జయప్రద గారి ఇల్లు. అయితే ఆ పాత్ర వేయాల్సిన వేణు అనేది మా అబ్బాయి చెప్పాను, కన్నడలో హీరో. బట్ కన్నడలో చాలా పెద్ద యూనియన్ లీడర్ అయిపోయాడు, సినీ ఇండస్ట్రీకి పెద్ద లీడర్ అయిపోయాడు. ఆ కుర్రాడు వేయాల్సింది. సరే రావాలి కుర్రాడు, సెట్లో అంతా రెడీగా ఉన్నాం. బెంగళూరు నుంచి వచ్చాడు పాప మా అబ్బాయి. వచ్చేసరికి ఆ అబ్బాయి వచ్చి నాకు ఇక్కడ మెడ్రాస్లో వుడ్లాండ్స్ హోటల్లో రూమ్ కావాలని అడిగాడు. ఈ విషయం గురువు గారికి చెప్పేశారు. ఎందుకు ఆయన కావాలంటే మన ఆఫీస్లో ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడెక్కడ రూమ్ ఎందుకు, ఎందుకంటే హీస్ బడ్జెట్ కాన్షియస్. బడ్జెట్లో ఉండాలి, క్వాలిటీలో ఉండాలి అన్నారు. అని ఆయన వెంటనే టికెట్ కొని మళ్ళీ బెంగళూరు పంపించేయండి అని. పాపం అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆ రోజు షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఎవరు కొత్త వాళ్ళలో ఎవరున్నారో అని ఆలోచిస్తుంటే అప్పుడు రజనీకాంత్ గురువుగారి దగ్గరికి వెళ్ళి, "సార్ మన నారాయణరావు అయితే ఆ సాంగ్ బాగా చేస్తాడు సార్, మంచి డాన్సరు, మన నారాయణరావుని పెట్టుకోండి సార్" అన్నాడు. అవునా, అతను ఏదో హీరోలాగా ఉంటాడు అనుకో, హీరోగా పెట్టుకున్నాను కదా నేను. డాన్స్ అది బాగా చేయగలడా, బ్రహ్మాండంగా చేస్తాడు సార్. సరే అయితే అని నారాయణరావుని పంపించుకొని నారాయణరావు రమ్మని నేను వెళ్ళాను రూమ్లోకి. ఆయన పక్క సెట్లో రూమ్లో కూర్చుని ఉంటారు. ఎవరు వెళ్ళి మేకప్ వేసుకొని నేను చెప్తానని చెప్పి మేకప్ మ్యాన్ వచ్చి నాకు కమల్ హాసన్ గెటప్ పెంచారు. సుందరమూర్తి గారైనా మేకప్ అప్పటికి? సుందరమూర్తి గారు. సుందరమూర్తికి ఫోన్ చేసి నారాయణరావు పంపిస్తున్నాను, ఆ వికటకవి గోపాలు క్యారెక్టర్ నారాయణరావు క్యారెక్టర్ పెంచాను. నేను గెటప్ వేసుకుని సెట్లోకి ఎంటర్ అయ్యాను. ఈరంగ శర్మ గారు కంగారు పడిపోయాడు, ఆయన కో డైరెక్టర్. ఇదేంటయా నువ్వు ఈ డ్రెస్ వేసుకొచ్చేసేంటి, నువ్వు ఇది కాదు, నువ్వు వేరే ఆ క్యారెక్టర్ కదా. లేదండి గురువుగారు చెప్పారు, ఇప్పుడే వచ్చానన్నా అని చెప్పి ఆయన మళ్ళీ వెళ్ళి అలాగా ఆ రోజున రజనీకాంత్ చెప్పిన సలహాని కాదు, గురువుగారికి చెప్పడమే నాకు ఆ పాత్ర రావడానికి జరిగిన సంఘటన. ఎప్పుడు నేను అందుకు రజనీకి రుణపడి ఉంటాను సార్.